10:30 కల్లా బూస్టన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. ఇక్కడ నుంచి నాకు సినిమా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అనుకుంటున్నారు కదా, మళ్ళీ ఈవినింగ్ 4:30కి నా ఫ్లైట్. ఇంకా చూసుకోండి, ఏం చేయాలో ఏమో అర్థమే కాలేదనమాట. సర్లేండి, ఇదంతా ఎందుకని అసలు ఏం జరిగింది ఏంటో కూడా ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి అలా నా గేట్ నెంబర్ చూసుకొని, ఓకే ఇది మన గేట్ నెంబర్ అని చెప్పి, నేను నా గేట్ దగ్గర కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ బూస్టన్ నుంచి డాలస్ వెళ్ళే ఫ్లైట్ కోసం అనమాట అందరు వెయిట్ చేస్తున్నారు. ఆ ఫ్లైట్ వెళ్ళగానే అక్కడ ఉన్న గేట్ మొత్తం ఖాళీ అయిపోయింది, నేను తప్ప ఎవ్వరూ లేరనమాట. ఇంకా సరే ఒక్కదాన్ని అని చెప్పి అలా వాష్రూమ్ దాకా ఊరిక నడిచినట్లు ఉంటుంది, ఇప్పుడు దాకా కూర్చొని ఉన్నాను కదా అని చెప్పి అలా రెస్ట్ రూమ్ దాకా వెళ్ళేసి అక్కడంతా ఆటోమేటిక్గానే ఉంది, చాలా క్లీన్గా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కాసేపు అటు ఇటు తిరిగేసి ఇక్కడ మీకు నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, చాలా బాగుంది వాటరు, ఇటు ఎయిర్పోర్టు అటు హౌసెస్ అని. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా అనిపించిందో కదా. లొకేషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సరే అని చెప్పి అటు ఇటు చూసుకొని 1 అయిన తర్వాత మెల్లగా బాక్స్ ఓపెన్ చేసి తిందాము అని చెప్పి చూశాను. ఒక 2 టేబుల్ స్పూన్ అలా తిన్నాను. తర్వాత ఏం అనిపించలేదు. ఇంకా వచ్చే ఫ్లైట్ని వెళ్ళే ఫ్లైట్ని ఇవన్నీ చూసుకుంటూ నా చుట్టూ ఉన్న జనాన్ని మెల్లమెల్లగా ఫ్లైట్ టైమింగ్ అయ్యేసరికి 2 అయ్యేసరికి అందరూ రావడం మొదలు పెట్టేశారనమాట. నేను ఎక్కవలసిన ఫ్లైట్లోనే అలా అలా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక అంకుల్ అయితే పరిచయం అయ్యారు. ఆ అంకుల్తో కాసేపు ముచ్చట అయితే వేసాను. అలా కాస్త టైం అయితే పాస్ అయింది. 3 అలా అయిందనమాట. ఇంకా 4కి ఏంటంటే అందరూ ఒక్కొక్కరు మీది ఏ ఫ్లైటు, మీరు అబుదాబి ఏనా అలా అడుగుతూ ఉన్నారు. అలా ఇంకా మాట్లాడుకొని ఇంకా మన ఫ్లైట్ టైంకి అయితే వచ్చాం. హలో, boarding pass please. Hi. Hello. Go straight, second round. థ్యాంక్ యూ. Open floor. ఇలా వాళ్ళు మంది బోర్డింగ్ పాస్ చూసి మన సీట్స్ ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఈ ఫ్లైట్ అయితే ఇలా ఉంది అనమాట. ఇతిహాద్ వాళ్ళది చూసారా. మనం వెళ్ళేసరికి మన సీట్లో బెడ్షీటు, పిల్లో, మన హెడ్సెట్స్ అయితే కంపల్సరీ మన సీట్లు అయితే పెట్టుంటాయి. ఇంకా ముందు ఉన్నాయి. నా సీట్ నెంబర్ వచ్చేసి 34 అనుకుంటాను. ఈ ఫ్లైట్లో 3 ఫ్లైట్స్ కదా ఫ్రెండ్స్, అంత సరిగా గుర్తులేదు. మోస్ట్లీ 34 అనుకుంటా. ఇంకొక విషయం చెప్పనా, లక్కీలీ నాకు అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను. మేము విండో సీట్ అసలు బుక్ చేసుకోలేదు, కానీ నాకు బూస్టన్ నుంచి అబుదాబీకి విండో సీట్ ఇచ్చారనమాట. నేనైతే లాస్ట్ టైము ఎమిరేట్స్కి వచ్చినప్పుడు పర్టికులర్గా విండో సీట్ కావాలని చెప్పి మరీ బుక్ చేసుకున్నాం లాస్ట్ టైం. ఇప్పుడు అలా కాదు, ర్యాండమ్గా ఏది ఇచ్చినా పర్లేదు అనుకున్నాం. లక్కీలీ విండో సీటే వచ్చిందనమాట. ఇంక ఇక్కడ మనకి టీవీ కూడా వస్తుంది, దాంట్లో మూవీస్ ఆర్ గేమ్స్ అన్నీ ఉంటాయి మనకి. ఈ ఫ్లైట్లో మాత్రము మనం ఏంటంటే ఇండియా వచ్చే ఫ్లైట్ కదా, అన్నీ చూడొచ్చు. దీని కంటిన్యూషన్ వచ్చేసి ఇంకో వీడియో షేర్ చేస్తాను, చూడండి మిస్ అవ్వకుండా. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.